మూడ్ ఆఫ్ ఆంధ్ర అనే పేరుతో ఒక సర్వే చేశారు హైదరాబాద్ ఐఐటియన్స్ అని. గత వారంలో ఒక చోట ప్రారంభమైన ఒక హడావిడి ఈ రోజున సోషల్ మీడియా మొత్తం గుప్పమంటుంది. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో ఖచ్చితంగా బొంబార్డ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా లేటుగా స్పందిస్తారు. అసలు ఈ న్యూస్ని నమ్మొచ్చా అంటే వీళ్ళు సర్వే చేశారు అనడానికి ఎవరు ఆధారాలు చూపించలేరు. కానీ ఆ సంస్థని కనుక సంప్రదించి మీరు చేసిన శాంపిల్ సైజు ఇవన్నీ చూపించండి అంటే చూపించవచ్చేమో. కానీ హైదరాబాద్ ఐఐటియాన్స్ అని పేరుతో చేసిన సర్వే మీద ఇప్పుడే ఆ తెగులు మీడియాలో ఒక పెద్ద మనిషి బావురుమన్నాడు, ఏడ్చాడు కూడా. అతనికి తెలియంది ఐఐటియన్స్కి అసలు ఏం చేస్తారండి, అదండి ఇదండి అని ఏదేదో చెప్తుంటాడు. కానీ దాని సంగతి వదిలిపెడదాం. అసలు వీళ్ళు ఏమి చెప్పారు అనేది చూస్తే మనకి అవసరం ఏంటి అంటే 2 ఏళ్ళు గడిచింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటుంది. ప్రతి వాళ్ళకి మనం చెప్తుంది నిజమా లేదా, ఏదో గట్టిగా చెప్తున్నాం కానీ కూటమి పాలన అద్భుతంగా ఉందని, నిజంగా అద్భుతంగా ఉందా లేదా అనేది మనకు కూడా తెలియదు కదా. వాళ్ళు లేదు ప్రభుత్వ వ్యతిరేకత సూపర్గా ఉంది, అసలు ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అసలు ఎందుకు జరగాలి, ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగితే వెంటనే వైఎస్ఆర్సీపీ వస్తుందని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఊదరగొడుతుంటారు. ఆ క్రమంలో ఎవడన్నా ఒక సర్వే చేశాడు అనగానే వెంటనే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ డేటాను కనుక ప్రజెంట్ చేస్తే సూపర్, ఈ సర్వే సూపర్ అంటారు. వీళ్ళకి అనుకూలంగా చేస్తే వీళ్ళు చూసారా మా పాలన అద్భుతం బ్రదర్, అందుకనే ఇలా వచ్చాయి ఫలితాలు అంటారు. ఈ డేటా శాంపిల్ చూస్తే చెప్తున్న డేటా శాంపిల్ నిజమే అయితే పెద్ద శాంపిల్ కింద లెక్క 190,550 మంది అభిప్రాయాలు తీసుకున్నారట జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు. మరి ఇది ముందే లీక్ అయిందా ఏంటో తెలియదు, కానీ ఆగస్టు 20కి ముందే నేను ఒక వ్యక్తి దగ్గర చూసా. ఇది ఎలా తెలిసిందో మరి అంటే జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు ఈ సర్వే చేశారు. 3 దశల్లో చేశారు అంటున్నారు. కాబట్టి ఆ ఫస్ట్ ఫేజ్ ఏదో ఆయనకు తెలిసి ఉండొచ్చు, అందువల్ల అయి ఉండొచ్చు. అయితే ఇది ఎవరు చేశారు, మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వేని ఎవరు చేశారు? హైదరాబాద్ అంటే ఐఐటి చదువుకున్న వ్యక్తి, ఐఐటిలో చేసిన వ్యక్తి పెట్టుకున్నాడు ఈ సంస్థ హైదరాబాద్ ఐఐటియన్స్ అనేది. సో ఈ సంస్థ ఐఐటికి హైదరాబాద్ ఐఐటికి సంబంధం లేదు. ఆ ఏడ్చే పెద్దోడు కూడా ఇది తెలుసుకోవాలి, సంబరపడుతున్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇది విఆర్ మూర్తి అనే ఆయన దీనికి CEO. గతంలో కూడా 1-2 చేశారు. మీరు అందరూ ఆ సత్యమూర్తులు, ఆ జగనోద్ధరణ మూర్తులు ఉంటారని అనుకోకండి. ఈ మూర్తి వేరు. ఓకే, ఈయన 175 నియోజకవర్గాలలో జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు అంటే దాదాపు ఒక 2 నెలల పాటు చేసినట్లు చెప్తున్నారు. ఆన్లైను మెసేజెస్ వీటితో పాటు నేరుగా అంటే డైరెక్ట్గా ఓటర్లను కూడా అంటే జనాలను కూడా కలిసి అడిగినట్లు ఈ హైదరాబాద్ ఐఐటియన్స్ గ్రూప్స్ చెప్పింది. ఏం చెప్పారు అంటే, ఒకటి, కూటమి ఇలానే పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ కలిసి పోటీ చేస్తే ఎంతమంది వస్తారు, ఎన్ని సీట్లు దక్కుతాయి అంటే కూటమికి 44.5%, వైఎస్ఆర్సీపీకి 45.5%, ఇక మిగిలిన వాళ్ళకి 3.5%. ఇంకా అసలు ఏ నిర్ణయం తీసుకోలేదు మేము అని చెప్పిన వాళ్ళు 6.5% ఉన్నారట. సో ఇక్కడ ఎడ్జ్ అయితే బీభత్సంగా కనపడకపోయినా ఆ 1% కాదు, అసలు 0.90% చాలు. అంటే 90 అనకూడదు, 0.90% చాలు ఫలితాలు మార్చడానికి. కానీ ఇక్కడ 1% ఎక్కువే ఉంది. కలిసి పోటీ అంటే ఇప్పుడున్న కూటమి ఇలానే ఎన్నికలకు వెళ్తే, లేదు మేము విడిగా పోటీ చేసేస్తాం, మాకు నచ్చలేదు ఈ కూటమిలో ఉండటం అని జనసేన, బీజేపీ, టీడీపీ విడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి పడే ఓట్ల శాతం 47, అదే టీడీపీకి 36%, జనసేనకి 6.5%, ఇతరులకి 2.5%, బీజేపీకి కూడా 2.5%. ఇది వీళ్ళు చెప్తున్న డేటాని బట్టి ఇచ్చింది. ఈ శాంపిల్ని, ఈ సర్వేని చూపించి వీళ్ళే కాదు ఇంకొకళ్ళు కూడా బెదిరించవచ్చు కూటమిలో. చూసారా, మనం కలిసి లేమనుకోండి మళ్ళీ జగన్ వస్తాడు అని చెప్పి బెదరగొట్టడానికి, వీళ్ళు బెదరగొట్టడానికి, వాళ్ళని బెదరగొట్టడానికి వీళ్ళు ఇది వదిలేరా లేదా అనేది పక్కన పెడితే ఎడ్జ్ జగన్మోహన్ రెడ్డికి బీభత్సంగా కనపడుతుంది ఇక్కడ విడిగా పోటీ చేస్తే. అంటే మిగిలిన వాళ్ళకన్నా కనీసము
11% ఎక్కువ ఉన్నది. సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ కన్నా 11% ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓట్లు వేస్తారని. అంటే అప్పుడు ఆ పర్సంటేజ్తో ఎన్ని సీట్లు వస్తాయో ఆలోచించండి. సరే, ఆ పర్సంటేజ్కి లెక్కబెట్టి చూస్తే ఎన్ని సీట్లు వస్తాయి అంటే వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 112 సీట్లు, టీడీపీకి 43 నుంచి 45, జనసేనకి 2 నుంచి 4, బీజేపీకి 1 కూడా దక్కదట విడిగా పోటీ చేస్తే. ఇది ఈ డేటా ఇచ్చిన తర్వాత ఇంకొక 20 సీట్లు హోరాహోరీ ఉండొచ్చు అని చెప్తుంది. మరి మొదట వేసిన లెక్క చూసామనుకోండి, ఏది కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి 83 అసెంబ్లీ సీట్లు, కూటమికి 62 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకొక 30 స్థానాల్లో పోటాపోటీ, ఏది కలిసి పోటీ చేస్తే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎందుకు జరుగుతాయి అని అడగండి, సర్వే చేసిన వాళ్ళకి చెప్పింది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ మన ఇంటర్ప్రిటేషన్, మనం ఎలక్షన్ల ముందుకి డేటాని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా రిలీజ్ చేసిన తర్వాత ఒక వీడియో చేసాం. పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన ప్రతి చోట కూడా అధికార పార్టీకి వ్యతిరేకతే, అక్కడ గెలవదు అని ఈ దినం ఒక సిద్ధాంతీకరించింది. ఆ సిద్ధాంతం ప్రకారమే నేను లెక్కబెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీకి 82 సీట్లు వచ్చినాయి అప్పుడు. సో ఈ లెక్కను చూస్తే 82 గెలుస్తుంది అని చెప్పేసి మనం అప్పుడు వీడియో పెట్టాం. ఏ లెక్క ప్రకారం వేసాము కూడా అప్పుడే చెప్పాను. ఇది దానికి కాస్త దగ్గరగా ఉంది ఆ సీట్ల సంఖ్య. 82 వస్తే చేస్తాడా ప్రభుత్వానికి? 175లో సగం అంటే 170లో ముందు సగం తీయొచ్చు. 85, 160, అంతే కదా. 170 అంటే మళ్ళీ ఇంకొక 5లో 2 తీస్తే 87, 88 సీట్లు వస్తే ప్రభుత్వం ఫామ్ చేసినట్లు. మరి కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఓట్ల పర్సంటేజ్ని బట్టి, ఈ డేటాను బట్టి వచ్చే సీట్లు మెజారిటీ కాస్త తక్కువ. కానీ ఇంకా హోదాహోదీ బాజా బేజీవి 30 సీట్లు ఉన్నాయంటున్నారు. అయినా కూడా 11 సీట్ల నుంచి నెంబరు తీవ్రంగా పెరుగుతుంది అనేది వీళ్ళు ఇచ్చిన డేటాను బట్టి అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి ప్రమాదగంటిక? నమ్మితే, ఈ డేటాని నమ్మితే ఎవరికి? కూటమికే కదా, కూటమి దిగిపోయినట్టే కదా. ఇంకా ఇంకొన్ని విషయాలు, మీరు ముఖ్యమంత్రిగా ఎవరికి, కింద చూస్తున్నాను, ముఖ్యమంత్రిగా ఎవరికి బాగున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి దక్కిన ఈ ఏమంటారు, వీళ్ళు ఇచ్చిన మద్దతు చూస్తే ఓటర్లు, వీళ్ళు తీసుకున్న ఓటర్లు చంద్రబాబు నాయుడు గారికి 32%, పవన్ కళ్యాణ్ గారికి 6%, ఏదో అవ్వకముందే 6% ఇచ్చేశారట, ఆయన అయితే బాగుంటుంది అని. లోకేష్కి 5%. అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత? 44%. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు 14 ఏళ్ళ అనుభవం ఉంది, ఇదంతా పూర్తయ్యేసరికి 19 ఏళ్ళ అనుభవం ఉంది అని చెప్పినా కూడా ఆయనకి ఈ 190,000 మంది చిల్లరలో 32% మాత్రమే మద్దతు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసిన 5 ఏళ్ల పరిపాలనకే 44%. మరి ప్రతిపక్ష నేతగా విఫలమయ్యాడు, ప్రతిపక్ష నేతగా వేస్ట్. ఇలాంటి ప్రతిపక్ష నేత ఈ పార్టీ ఆ పార్టీ అని విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ ఈ డేటాని కనుక నమ్మితే, డేటా నిజమే అయితే రేపొద్దున ఓట్ల రూపంలో ఫెయిల్ అయినట్టేగా. ఇది ఈ డేటాని బట్టి, ఈ డేటా హైదరాబాద్ ఐఐటియాన్స్ ఈ సంస్థ ఇప్పుడు ఎందుకు చేసింది అనే వాళ్ళకి చెప్పేది ఒకటే, బాగా మన వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. పాలిష్గా చెప్పాలంటే, మామూలుగా చెప్పాలంటే 50 ఎక్కువ కదా మన వాళ్ళకి. అందుకని వాళ్ళందరినీ సంతృప్తిపరచడానికి ఇలాంటి సర్వేలు వస్తూ ఉంటాయి. హ్యాపీగా మన వాళ్ళకి ఈ సర్వే గురించి 2-3 రోజులు కొట్టుకోవచ్చు. 3 ఆఫ్ ఆంధ్రాలో 3, ఎవరికి 3 అనేవి చూడు అన్నట్లుగా హెడ్డింగ్లు పెట్టుకొని ఇలా చూస్తున్నప్పుడు ఇక ఎమ్మెల్యేల రెడ్ జోన్లు, గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లు ఉమ్మడి 13 జిల్లాల్లో. నాకు ఇది అర్థం కాల. రెడ్ జోన్లో 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట, అంటే డేంజర్, వీళ్ళందరూ ఓడిపోతారు అని. ఆరెంజ్ జోన్లో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట, మళ్ళీ గ్రీన్ జోన్లో 73 మంది ఎమ్మెల్యేలట. అంటే ఈ నేను తీసుకున్నటువంటి వెబ్సైట్లో ఉంది, ఉన్నది మనకి 175 మందే కదా. 70, 40, 140 కదా, 145 + 30. సో రెడ్ జోన్లో 72 మంది ఎమ్మెల్యేలు. ఈ 72 మందిలో జస్ట్ మనం ఫర్ ద సేక్ ఆఫ్ అనుకుందాము, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 మంది ఓడిపోయారు అనుకున్నాం. 72 మందిలో 11 మంది తీసేస్తే ఇంకెంత ఉంటారు? 61 మంది ఉంటారు.
61 మందిలో గ్రీన్ జోన్లో 73 మందిని తీసి పక్కన పెడదాం. ఆరెంజ్ జోన్లో 30 మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఓడిపోయారన్నాం. ఎందుకంటే 11 మందిని ఓడిపోతారని చెప్పేసాం కాబట్టి ఇంకెవరు మాట్లాడకూడదు. 61 ప్లస్ 30 వేస్తే 91 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో వాళ్ళు ఓడిపోతారు, లేదు కూటమిలో వాళ్ళు. 91 మంది ఎమ్మెల్యేలు కూటమిలో వాళ్ళు ఓడిపోతారు. మిగిలిందంతా ఇదిగో 73 మంది. అంటే ఈసారి గెలిచేది 73 మందే అని వీళ్ళు ఇస్తున్నారు. ఉన్న వాళ్ళలో గెలిచేది 73 మందే. నేను టీడీపీ కూటమి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అంత సీన్ లేదంటారు కాబట్టి మొత్తం 11 మంది ఓడిపోతారని చెప్తా. మరి మీరు మీ కూటమిలో వాళ్ళు ఎంతమంది ఓడిపోతారు? 91 మంది. 91 మంది. ఇంకా ఆ 11 కూడా కలిపితే 102 మంది ఓడిపోతారట. లేదు గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళందరూ గెలుస్తారా, రెడ్ జోన్లో అందరూ ఓడిపోతారా అంటే జరగవచ్చు. ఆ డేటా ప్రకారం అనేది అర్థం చేసుకోవాలి. మరి డేటా మాత్రమే నమ్మాలా? అసలు ఇవన్నీ కాదు, ఎలక్షన్స్ ముందు రోజు రాత్రి డిసైడ్ అయిపోతుంది అనుకుంటే అర్ధరాత్రి అద్భుతాలు ఎప్పుడైనా జరగవచ్చు. కానీ హైదరాబాద్ ఐఐటిఎన్ సర్వే ఒక కలకలం. అంటే అప్పుడే బిగిన్ అయిపోయిందా ఎలక్షన్స్ 3 అనేలాగే. మీకు ఈ డేటా అంతా కూడా క్లియర్గా మనం 1-2 సార్లు చెప్పాం కాబట్టి అక్కడేం డిస్ప్లే చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. సో విఆర్ మూర్తి అని ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే విశ్వసనీయత ఏంది, క్రెడిబిలిటీ ఏందని డిస్కషన్లో కొట్టుకునేయండి. ఆ డేటా ఆధారంగా వాళ్ళు చెప్పింది ఇది. అసలు ఎందుకు ఇలా వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది అంటే ఇదే. వీళ్ళ తాలూకు అంశాలు ఏమేమి అంశాలు అంటే అవినీతికి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమేమి అంశాలు ఇచ్చారంటే 5 అంశాలు. ఒకటి, ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి 27% ఉందట. రైతులు కౌలుదారుల పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడం 25% ప్రభావితం చేస్తుందట. దీని గురించి జాగ్రత్తగా చూసుకోకపోతే రాబోయే 3 ఏళ్ళలో మళ్ళీ మూడు మామూలుగా 3 అయిపోతుంది. నిరుద్యోగం 21%. అదే 22 లక్షల ఉద్యోగాలు వచ్చారని చెప్తున్నారు కదా, దానికి 21% వ్యతిరేకత. ఏ అంశాల ఆధారంగా అంటే శాంతి భద్రత లేకపోవటం 15%, సంక్షేమ పథకాల అమలు మీద అసంతృప్తి 12%. ఏవైతే వీళ్ళు చెబుతున్నారో సంక్షేమం, అభివృద్ధి. నిరుద్యోగం ఎక్కడుంది అక్కడ? నిరుద్యోగం లేకపోతే 21% నిరుద్యోగాన్ని బట్టే ఎందుకు చెప్తారు? ఇది హైదరాబాద్ ఐఐటిఎన్స్. నాకు మాట్లాడితే ఇటాలియన్స్ అని రాబోతుంది. హైదరాబాద్ ఐఐటిఎన్స్ అనే ఉన్న ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న సంస్థ ట్విట్టర్లో కూడా ఉందనుకుంటా, చూడండి. విఆర్ మూర్తి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆయన గురించి ఇంకా వెతికితే సెఫాలజిస్ట్ అని రకరకాలు వస్తాయి. నమ్మడం నమ్మకపోవటం, ఎందుకంటే ఇదేం జరిగింది కాదు. ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టారు, 3 ఏళ్ల తర్వాత మాత్రమే జరుగుతాయి. 3 ఏళ్ళు అంటే మిగిలిన టర్మ్ పూర్తయిన తర్వాత. దీన్ని బట్టి మీరు మార్చుకుంటారా లేదా మీ ఇష్టము, ఆ ఇష్టము ఈ పక్కన పెడితే, రాజకీయ యావ మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా తెలుగు పీపుల్లో ఎక్కువ కాబట్టి దానిని క్యాష్ చేసుకుంటూ తమ సంస్థ పాపులారిటీ పెంచుకోవడానికి కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. శుభం.